ఆరాధ్య పాపను తీసుకొని వచ్చి కేశవ వాళ్ళ ఇంటి ముందు చనిపోవటంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అయితే చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. ఇంతలో అక్కడ ఉన్న కేశవ అనే మైత్రి అయితే, "ఏంటి దీనికి నీకు ఏదో సంబంధం ఉంటేనే కదా పాపను తీసుకొని వచ్చి ఇక్కడ చనిపోయింది. లేదంటే అలా జరిగి ఉండేది కాదు కదా!" అని చెప్పేసి అయితే మైత్రి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ భార్య రమ్య అయితే కేశవ దగ్గరికి వచ్చి, "ఏంటండి మీకు తనకి ఏదైనా సంబంధం ఉందా? లేదంటే మన ఇంటి ముందుకు వచ్చి తను చనిపోవటం ఏంటి? అంటే తనకి మీది ఏదో అక్రమ సంబంధం ఉందనే కదా అర్థం" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రమ్య మాత్రం, "అవును, ఊర్లో విషయాలు అన్ని పంచాయతీలు తీర్చడం కాదు, ఇంట్లో పంచాయతీని ముందు తీర్చండి. తనకి మీకు ఉన్న సంబంధం ఏంటో బయట పెట్టండి ఇకనైనా సరే" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మైత్రి మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటుంది. నాకు కావాల్సింది ఇదే కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రమ్య మాత్రం కేశవను అవమానిస్తూ అలాగే నిందలు వేస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న కేశవ అయితే, "నువ్వు నన్ను అనుమానిస్తున్నావా రమ్య" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అది చూసిన వాళ్ళ అమ్మ అయితే, "అవునురా, తను కూడా నిన్ను అనుమానిస్తుంది" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. "ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. మన ఇంటికి వచ్చి ఎందుకు చనిపోయిందో తెలీదు. ఈ బిడ్డని ఎందుకు ఇచ్చిందో తెలియదు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్